ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఎంతో టేస్టీగా అలాగే చాలా బలంగా హెయిర్ ఫాల్ లేకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ హెల్దీ లడ్డు అనమాట. చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోని కంటిన్యూ చేసేయండి. అలాగే పిస్తా, కాజు, బాదం, లైన్ డేట్స్, కొబ్బరి పొడి, నెక్స్ట్ కిస్మిస్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. పిస్తా నార్మల్ పిస్తా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఫ్రై పిస్తా అయినా తీసుకోవచ్చు అనమాట. డేట్స్ కూడా అంతే, లైన్ డేట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, నార్మల్ డేట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైన్ డేట్స్లో ఈ విధంగా పిక్కలు తీసేసి అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం లడ్డు చేసేది తక్కువ టైంలోనే అయిపోవచ్చు, కానీ ఈ కటింగ్ అనేది చాలా టైం పడుతుంది. సో ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. కాజు, బాదం, కిస్మిస్, వాల్నట్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే మనకి లడ్డు చేసినప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఒకవేళ ఎవరికైతే ఈ విధంగా కట్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళైతే మిక్సీ జార్లో వేసి అన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. నార్మల్గా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే నేను ఈ కిస్మిస్ని, కాజుని, బాదంని, పిస్తాని, ఇప్పుడు పిస్తా అయితే ఫ్రై చేయవసరం లేదు, నాది ఆల్రెడీ ఫ్రై పిస్తాయే, కానీ ఒకసారి ఫ్రై చేసుకున్నా పర్లేదు. ఇప్పుడైతే అన్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నా. తర్వాత ఇప్పుడు మనం ముందుగా కొంచెం దల్సరిగా ఉన్న కడాయిని కానీ ఏదైనా ఒక వస్తువుని తీసుకొని అందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ నెయ్యిని యాడ్ చేసుకొని ఫస్ట్ బాదంని వేసుకోవాలి. ఎందుకంటే బాదం అనేది కొంచెం లేట్గా ఫ్రై అవుతుంది కదా. సో బాదం 5 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో వాల్నట్, కాజు, పిస్తా, కిస్మిస్ ఈ 4 కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి మంచిగా 2 to 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కోకోనట్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్రెష్ కోకోనట్ పౌడరు. ఒకవేళ డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇందులో నెయ్యి సరిపోలేదు అనిపించింది. ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఎవరైతే ఎక్కువ నెయ్యి తినరో ఇప్పుడైతే స్కిప్ చేసేయచ్చు, అంత నెయ్యి అయితే అవసరం లేదు. నేనైతే వేసుకుంటాను మా పిల్లల కోసం. సో ఇప్పుడైతే ఈ కోకోనట్ పౌడరు మంచిగా అయిపోయింది కాబట్టి 2 to 3 మినిట్స్లో అయితే చక్కగా ఫ్రై అయిపోతుంది. మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఈ ఫ్రై చేస్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు 1 కప్పు వరకు నేనైతే పంకిన్ సీడ్స్, సో ఇంకా ఫ్లెక్స్ సీడ్స్, చయా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా ఫ్లెక్స్ సీడ్స్ అన్నీ కూడా, వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ కలిపి 1 కప్పు వరకు అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఇవంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. చక్కగా నార్మల్గా చెప్పాలంటే 250 గ్రామ్స్ వరకు ఈ కప్పు ఇవన్నీ కూడా సీడ్స్ తీసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ వేసి మనకి చట్టపట్లు ఆడుతూ ఉంటాయి చయా సీడ్స్ అని, ఫ్లెక్స్ సీడ్స్ కూడా, ఇవన్నీ కూడా ఇందులో వేసిన వెంటనే మనకి చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇది 10 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఫ్రై అయిపోయాయా లేదా అని. ఇంకా మనకి ఈ సీడ్స్ ఇవన్నీ తినడం వల్ల అసలు ఇప్పుడు చాలా తరచుగా చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఎయిర్తో ప్రాబ్లం అవుతుంది కదా. ఇవి రోజుకు 1 లడ్డు తింటే కనుక పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనకి హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది. ఇందులోనే ఇప్పుడు కొంచెం 2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి అవి కూడా ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇవన్నీ కూడా అన్హెల్దీ అయితే అస్సలు కాదు కదా, చాలా హెల్దీగా ఉంటుంది. అందులో వింటర్లో అయితే చాలా మంచిది ఈ లడ్డు అనేది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మిక్సీ జార్లో అయితే ఇప్పుడు మనం ముందుగా పిక్క తీసి ఉంచిన ఈ లైన్ డేట్స్ని యాడ్ చేసుకొని నేనైతే 1.5 కప్పు అయితే వేసుకుంటున్నాను. ఎవరైతే షుగర్ కొంచెం తక్కువగా తింటారో ఇప్పుడైతే ఇందులో 1 కప్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. కరెక్ట్గా సరిపోతుంది. లేదు అనుకుంటే 1/2 కప్ యాడ్ చేసి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఇంకొక కడాయిని తీసుకొని అందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ లైన్ డేట్స్ది వేసుకోవాలన్నమాట. ఇది స్మూత్ పేస్ట్లా తయారైనంత వరకు మనం ఈ నెయ్యిలో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చక్కగా 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసి ఇందులో కలిపేసుకోవడమే. ఇది కలిపిన తర్వాత మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి చక్కగా దీన్ని మనం ఇందులో హనీ అనేది యాడ్ చేసుకోవచ్చు. 1/4 కప్పు వరకు. ఒకవేళ లేదు అనుకుంటే కూడా స్కిప్ చేసేయచ్చు అనమాట. ఇంకా మా పిల్లలకైతే తినడానికి
మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఇందులో ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ మనం యాడ్ చేయలేదు కదా, అందుకోసం అని చెప్పి కొంచెం ఫ్లేవర్ కోసం హనీ అయితే యాడ్ చేసేసి మంచిగా ఒక మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ లడ్డూలా తయారు చేసుకోవాలి. ఎందుకు అంటే మళ్ళీ తర్వాత ఈ లడ్డు అనేది మనకి పర్ఫెక్ట్గా రాదనమాట. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ లడ్డూని తయారు చేసుకుంటే సింపుల్గా చాలా హెల్తీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇలా కానీ ఒక్కసారి ఇంట్లో తయారు చేసుకొని తిన్నారు అంటే అస్సలు స్వీట్ షాప్ మొహం అనేది చూడరు అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ ఈ ఉండలు చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఇలా మనకి లైన్ డేట్స్ కప్పులు కానీ ఇలా ఏమైనా ఐస్ క్రీమ్ కానీ ఉంటాయి కదా, అందులో కొన్ని గసగసాలు వేసేసి ఈ విధంగా దానిలో పెట్టేసి ఒకసారి టర్న్ చేసామంటే మనకి ఈ కేక్లా అయిపోతుంది. మనకి నచ్చిన షేప్లో చేసుకొని తినొచ్చు. సో మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే